బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపైన జడ్చెల్లె ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్పందించారు. ఇక రాజగోపాల్ రెడ్డి మండే అగ్నిపర్వతం లాంటి వ్యక్తి, సో నిజానే మాట్లాడతారంటూ మరి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్ని అనిరుద్ రెడ్డి సమర్థించినట్టుగా తెలుస్తోంది. ఇక రోజు రోజుకి రాజగోపాల్ రెడ్డికి అధికార కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి కూడా మద్దతు పెరుగుతోంది. ఓవైపు ఇప్పటికే కేటీఆర్ కూడా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు నేను ఏకీభవిస్తున్నాను, కొంతమంది మంత్రులు భారీగా డబ్బులు సంపాదించుకుంటున్నారంటూ కూడా మరి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. సో ఇదంతా కూడా కొంత చర్చనీయాంశంగా మారుతుంది. రైట్ నా ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అనిరుద్ రెడ్డి ఏం మాట్లాడారు మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి శివాజీ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. సో శివాజీ, ప్రధానంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఏం మాట్లాడారు, సో ఎటువంటి మద్దతు తెలిపారు రాజగోపాల్ రెడ్డికి? నేడు 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నియోజకవర్గంలో ఫ్లాగ్ హాస్టింగ్ కార్యక్రమంలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క 80 సంవత్సరాల యొక్క స్వాతంత్ర యొక్క పోరాటంలో దేశం సాధించినటువంటి విజయాలతో పాటుగా నియోజకవర్గంలో ముఖ్యంగా జడ్చర్ల నియోజకవర్గంలో సంబంధించినటువంటి ఇప్పటి కూడా అవినీతి అనేది చాలా తాండవిస్తుంది. నా యొక్క సొంత నియోజకవర్గంలోనే అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారుల యొక్క చిట్టా అంతా కూడా తన దగ్గరికి వస్తుంది. సామాన్య ప్రజలు సైతం తనకు ఫోన్లు చేసి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా తనకు చెప్తున్నారంటే అని కూడా స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 80 సంవత్సరాలకు అడుగు పెడుతున్నటువంటి ఈ దేశంలో ఇప్పటికి కూడా అధికారులు తన యొక్క ఎంతో కష్టపడి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించినటువంటి ఉద్యోగస్తులు అవినీతికి పాల్పడుతూ డబ్బులకు ఆశపడుతూ కూడా ఉద్యోగ నిర్వహణలో సరిగా చేయడం లేదంటూ కూడా సామాన్య ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ కూడా తనదైన శైలిలో ఎప్పుడు కూడా హాట్ టాపిక్ గా మాట్లాడేటువంటి అనిరుద్ రెడ్డి నేడు కూడా అలాంటి హాట్ టాపిక్ గానే తన యొక్క నియోజకవర్గంలో సామాన్య ప్రజలను కూడా ఇబ్బందులకు గురి చేసినటువంటి ఇబ్బందులను కూడా ముక్కుసూటిగా హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా ఈ రోజు జడ్చర్ల నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అటు ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఇలాంటి విషయాలు చేయడం అనేది కూడా స్థానికంగా అటు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా స్థానికంగా ఏ పని జరగాలన్నా కూడా అవినీతికి అధికారులు అద్దం పట్టే విధంగా కూడా అసలు సామాన్య ప్రజలకి సేవలు చేసేటువంటి అధికారులు కూడా ఈ రోజు అవినీతికి పాల్పడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. వాళ్ళందరూ కూడా తన యొక్క ఎవరెవరు అవినీతికి పాల్పడుతున్నారు అనేది కూడా తన దగ్గర ఒక చిట్టా ఉంది. దాన్ని అతి త్వరలోనూ కూడా బయట పెడతాను. ఎందుకంటే ఇప్పటికైనా వాళ్ళ యొక్క వ్యవహార శైలిని వాళ్ళ యొక్క పనితీరును మార్చుకోవాలంటే కూడా సూటిగా హెచ్చరించారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. నేడు ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అనిరుద్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు నేరుగా అటు ప్రభుత్వ అధికారులు తన నియోజకవర్గంలో సామాన్య ప్రజలకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన అని అంటుందో ఆ ప్రజాపాలన దిశగానే పనిచేయాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరోవైపు కూడా ఒకవేళ అధికారులు ఎవరైతే తమ యొక్క పని చేయలేదో వాళ్ళందరూ కూడా సామాన్య ప్రజలు తన యొక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వచ్చి తన సమస్యను తనకి ఇచ్చినట్లయితే నేనే తనే స్వయంగా చేసి పెడతానని చెప్పేసి కూడా డైరెక్ట్ గా కూడా వార్నింగ్ ఇచ్చే విధంగా కూడా ఇట్లా చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా ఈ రోజు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారినటువంటి రైట్ శివాజీ ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండే అగ్నిపర్వతం లాంటి వాడని కూడా ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. మధ్య రాజగోపాల్ రెడ్డి ఇటు ప్రభుత్వం మీద అండ్ మంత్రుల మీద కూడా కొన్ని కామెంట్ చేశారు. సో కొంత మద్దతు ఇచ్చినట్టు అనుకోవచ్చా అనిరుద్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి? తప్పకుండా. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా అటు కాంగ్రెస్ పార్టీలో ఒక పేరుగాంచినటువంటి నాయకుడు అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొద్ది రోజులుగా ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తప్పులు ఏవైతే జరుగుతున్నాయో గత కొద్ది కాలంగా నుంచి కూడా ఎత్తు చూపుతూనే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతుందో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రత్యక్షంగా అధికారం చెల్లేస్తున్నారు. కానీ మొట్టమొదటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తుల్లో వాళ్ళకి సముచితమైన స్థానము లేదని చెప్పేసి కూడా మొదటి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నటువంటి
పరిస్థితి ఏవైతుందో అవే నేరుగా ఇక్కడ అవినీతి తాండవిస్తున్నటువంటి మాటలకు కూడా అటు రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా అటు జడ్చర్ల ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి వ్యాఖ్యలకి సమర్థన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్లో ఎక్కడా కూడా తప్పు లేదు. అతను ఎప్పుడూ కూడా అవినీతి పైన అగ్ని పర్వతం లాంటి వాడని చెప్పేసి కూడా అనురుద్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అవినీతి పైన ఎలాంటి వారినైనా ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని చెప్పేసి కూడా చెప్పారు. అధికారుల తీరు పైన ఎప్పటికప్పుడు కూడా మండిపడుతూ అటు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏ తప్పులు చేసినప్పటికీ కూడా దానికి కూడా ఎప్పటికీ పార్టీని కాపాడుకునే విధంగా పార్టీలో ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసే విధంగా కూడా అధికారుల హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లే విధంగా కూడా రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు మాట్లాడతాడు. అలాంటి ముక్కుసూటి వ్యక్తికి నేను ఎప్పుడు కూడా సమర్థిస్తాను. రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి విషయాల్లో కూడా ఎక్కడ తప్పు లేదని చెప్పేసి కూడా ఒక రకంగా ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి తన యొక్క వ్యాఖ్యలను అటు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకి మద్దతు తెలిపే విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే విధంగా ఎప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి ప్రజల పక్షాన నిలబడేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. కాంగ్రెస్ ప్రభుత్వంలో 100 కోట్ల సంపాదించినటువంటి అధికారులు కూడా ఇప్పుడు ఏసీబీ అధికారులకు పట్టబడుతున్నారు. ఇదంతా కూడా అసలు ప్రభుత్వ అండంలో ఉన్నటువంటి అధికారులు కూడా గుర్తించాలి. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అధిష్టానం కూడా గుర్తించాలి. కానీ ఇతర పార్టీల్లో గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి తనదే నడవాలి, తనని ఇప్పుడు మంత్రి పదవులకు కావాలని చెప్పేసి కొట్లాడుతున్నటువంటి వ్యక్తుల యొక్క స్థానాలను కూడా గుర్తించాలి. కానీ ఇక్కడే ఈ పార్టీలో పుట్టి ఈ పార్టీ కోసమే సేవ చేస్తూ ఈ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను ఎందుకు అధిష్టానం ఎందుకు గుర్తించలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. అటు నేరుగా కూడా అధిష్టానానికి కూడా ఇటు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినప్పుడు కూడా అటు కాంగ్రెస్ పార్టీలో ఒక చులకనగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరుతున్నారో వాళ్ళందరినీ తనను చులకనగా చేసేటటువంటి వ్యక్తులు కూడా చులక అంటించే విధంగా కూడా తన వ్యాఖ్యలు కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారినాయి. అటు కాంగ్రెస్ పార్టీలో కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎప్పటికప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతుందో ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీకి సవాలుగా మారినని కూడా చెప్పుకున్నట్టు పరిస్థితి కనబడుతుంది. అటు జడ్చర్ల ఎమ్మెల్యే నేడు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మాట్లాడినటువంటి మాటలు కూడా నేరుగా అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటలకి సమర్థన చేసే విధంగా తన యొక్క ఎలాంటి తప్పు చేయలేదు, తన మాటలు నిజమే అనేటువంటి కూడా చేస్తున్నారు. కానీ ఇప్పుడు కేవలము కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా గత పార్టీలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు వచ్చి కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే వస్తున్నారు. ఎవరు కూడా నిజాయితీగా న్యాయంగా పనిచేయట్లేదు. అలాంటి వ్యక్తులను ఎందుకు కాంగ్రెస్ అధిష్టానం చూసినట్టు వదిలిపెట్టింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సవాలు కూడా విసురుతున్నారు కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు కూడా. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి వ్యక్తులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉన్నట్టు కూడా ఇటు అనురుద్ రెడ్డి అటు రాజగోపాల్ వ్యాఖ్యలను సమర్థించే విధంగా మాట్లాడినట్టు వ్యాఖ్యలు కూడా అటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మరి నియోజకవర్గంలో కూడా చర్చనీయంగా అంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ శివాజీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద రాజగోపాల్ రెడ్డికి రోజు రోజుకి మద్దతు పెరుగుతున్నట్టయితే మనకు కొంత కనిపిస్తోంది. సో దీనికి తోడు ఏదైతే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపైన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్పందించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండే అగ్నిపర్వతం లాంటి వాడని, ప్రజా సమస్యలపై ఆయన మాట్లాడతాడని, దాంట్లో తప్పేం లేదన్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన అనిరుద్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కావాలని ఎప్పుడు అడగలేదని, అదే నిజమైతే ఈ రెండున్నరేళ్ల కాలంలోనే కొట్లాడేవారు అన్నారు. అయితే కోమటిరెడ్డి లేవనెత్తుతున్న సమస్యలను సరిచూసుకుంటే అది పార్టీకే మంచిది కదా అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రావాలనే రాజగోపాల్ రెడ్డి అలా మాట్లాడారని, నేను కూడా చాలా సందర్భంలో సమస్యలపై మాట్లాడానని కూడా అనిరుద్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే ఇక అధికారుల అవినీతిపై కూడా ఆయన హాట్ కామెంట్ చేశారు. కొందరు అధికారులు కమిషన్ల కోసం ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారని, తన నియోజకవర్గంలో ఇకపై అధికారులు అవినీతికి పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. అధికారులు కమిషన్లు అడిగితే నా దృష్టికి తీసుకురావాలన్నారు. ఇక ఉదండాపూర్ ప్రాజెక్టు విషయంలోనూ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారనే రెవెన్యూ అధికారులకు అప్పటి ఎమ్మెల్యే వత్తాసు పలికారని అన్నారు. ఇక పట్టుబడుతున్న అధికారులంతా గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడ్డ వాళ్ళేనని, ఇక మా ప్రభుత్వ హయాంలో అధికారులు అవినీతికి పాల్పడితే సహించేది లేదంటూ ఇక అనిరుద్ రెడ్డి తన స్టైల్లో అవినీతి అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. బట్ ఏదేమైనప్పటికీ రాజగోపాల్ రెడ్డికి అయితే మద్దతు పెరుగుతుంది. సో అనిరుద్ రెడ్డి
రాజగోపాల్ రెడ్డి ఏదైతే అగ్నిపర్వతం లాంటి వాళ్ళు, ఆయన అవినీతి మీద కొట్లాడే వ్యక్తి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తి అనేటువంటి ఒక చర్చనైతే చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఒకసారి తొలివెలుగు స్క్రీన్పై అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని చూద్దాం. అవినీతి కొంతమంది అధికారులు ఏంది ఇది 200 300 రాజగోపాల్ రెడ్డి అనేటోడు ఒక ఏమంటే పర్వతం అంటే ఒక వాల్కానో. ఆయన కోపం వచ్చిందంటే అది అగ్ని పర్వతం బర్స్ట్ అయినట్టు బర్స్ట్ అవుతుంది. ఆయన ఎప్పుడైనా కానీ మంత్రి పదవి కోసం నాకు కావాలని చెప్పి కొట్లాడలేదు, అడగలేదు. 2.5 సంవత్సరాలు అయింది. అవి అయ్యి ఉంటే అప్పుడే కొట్లాడుతుండే. ఆయన ప్రజల గురించి ఇష్యూస్ పైన అడుగుతున్నాడు, దానికి తప్పేం లేదు. నేను కూడా ఛాన్సాల ఇష్యూస్ గురించి మాట్లాడినాను. ఇష్యూస్ ఉన్నాయి, అది మేము ఇష్యూస్ కరెక్ట్ చేసుకుంటే మా పార్టీకే మంచి పేరు వస్తుంది కదా. అధికారులు కొంతమంది అవినీతి చేసిన దానివల్ల అది ప్రభుత్వం పైన పడుతుంది. ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సభలో మాట్లాడినారు. అవినీతి కొంతమంది అధికారులు ఏంది ఇది 200 300 400 కోట్లు ఏంది ఇది, ఏసీబీ తన పని తను చేసుకుంటూ పోతున్నారు. మంచిగా ఏసీబీ ట్రాప్ లో చాలా మంది పడ్డారు. ఆ పాత గవర్నమెంట్ లో నాకు ఎక్కడ కనిపించలేదు. ఈ గవర్నమెంట్ లో వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అవినీతి పైన పోరాడతాను, ఎవరు చేసినా కానీ ఇష్టపెట్టనని చెప్పి సీఎం గారు చెప్పినారు. దాని గురించి రాజగోపాల్ రెడ్డి అనేటోడు